సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్, ఇల్లాలి ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం, 140 కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి, త్వరలోనే బీసీ చట్టానికి తుది రూపం, గాజా నేలమట్టం, ఈవీఎంపై అభ్యర్థుల కలర్ ఫోటోలు, విత్తనాలు ఎప్పుడు తినాలి. ఈరోజు వార్తలను చూద్దాం. డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్. దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సరైన నాయకత్వం దేశాన్ని నడిపిస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం వల్ల డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యమైందని చెప్పారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు భారత్ ప్రపంచ కేంద్రంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య నేతృత్వంలో విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో బుధవారం నిర్వహించిన జీసీసీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశానికి గొప్ప ఆస్తి అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులను గుర్తించడమే కాకుండా గౌరవిస్తున్నారని అన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ సాధించే వారిలో ప్రపంచంలో భారతీయులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. 2047 నాటికి $2.5 ట్రిలియన్ ఎకానమీతో భారతదేశం ఆర్థికంగా మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇల్లాలి ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం. ఆరోగ్యవంతమైన మహిళలే కుటుంబానికి పునాది అని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లపాది బాగుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళలే ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్లని వ్యాఖ్యానించారు. వెల్దీ, హెల్దీ, హ్యాపీ సొసైటీగా రాష్ట్రాన్ని మార్చాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆన్లైన్లో వారు వీక్షించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. పేదలు, ఆడపిల్లల ఆరోగ్యం కాపాడేందుకు మోదీ స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే శిబిరాలకు ప్రతి మహిళ భయ సంకోచాలు లేకుండా హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ సహా పలు రకాల ఆరోగ్య పరీక్షలను నిపుణుల ఆధ్వర్యంలో అక్కడ చేపడతారు అని తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని సీఎం పేర్కొన్నారు. 140 కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి. దేశంలోనే 140 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూర్చేలా జీఎస్టీ 2.0 సంస్కరణలు తెచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళా పక్షపాతి అని, వారి కోసం ప్రత్యేకంగా ఆయన కార్యక్రమాలు రూపొందిస్తున్నారని తెలిపారు. బుధవారం విశాఖలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్ పేరుతో జరిగిన అవగాహన సదస్సులోనూ, ఏయూ కన్వెన్షన్ సెంటర్లో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభ కార్యక్రమంలోనూ నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు. దేశంలో 4 స్లాబ్లలో ఉన్న జీఎస్టీని 2 స్లాబ్లకు పరిమితం చేయడం ద్వారా ప్రజలపై భారాన్ని తగ్గించామన్నారు. ఈ సంస్కరణలు వికసిత్ భారత్కు పునాదులు వేసేందుకు దోహదం చేస్తాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమల్లోకి వస్తుందని, దానికంటే ముందే చాలామంది అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారన్నారు. ప్రస్తుతం 12% జీఎస్టీ ఉండే వస్తువుల్లో 99%, 5% జీఎస్టీలోకి, 28%లో ఉన్న వస్తువుల్లో 90% వరకు 18% స్లాబ్లోకి వెళ్తాయని వివరించారు. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఖర్చు తగ్గి కొనుగోలు శక్తి పెరుగుతుందని, చేతుల్లో డబ్బులు కూడా ఉంటాయన్నారు. త్వరలో బీసీ చట్టానికి తుది రూపం. ఎన్నికలకు ముందు మంత్రి లోకేష్ చేసిన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ చట్టానికి తుది రూపం తీసుకురానున్నట్లు మంత్రి సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమరావతి సచివాలయంలో మంత్రి సవిత నేతృత్వంలో బీసీ మంత్రులు సహా హోంమంత్రి అనిత, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం భేటీ అయ్యారు. అనంతరం
మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు. బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. 2025-26 బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 47,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారని చెప్పారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు నిర్ణయించినట్లు తెలిపారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవించడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గాజా నేలమట్టం. ఇజ్రాయిల్ వైమానిక దాడులతో పాటు భూతల దాడులు కూడా తోడవడంతో గాజా ధ్వంసమైపోతోంది. బహుళ అంతస్తుల భవనాలు క్షణాల్లో నేలమట్టమవుతున్నాయి. గాజాపై ఇప్పటికే 75% నియంత్రణ తెచ్చుకున్న ఇజ్రాయిల్ పూర్తి పట్టు కోసం భూతల దాడులు ముమ్మరం చేసింది. దీనికి తోడు గాజా సిటీలో ఇప్పటికీ 3,000 మంది హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని, వారిని అంతమొందిస్తేనే తమ లక్ష్యం నెరవేరుతుందంటూ దాడులు కొనసాగిస్తోంది. గాజాలో ఇజ్రాయిల్ మారణహోమం సృష్టిస్తోందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెలువడిన ఐడిఎఫ్ ఉధృతంగా దాడులు చేస్తోంది. దాడులు విధ్వంసకరంగా మారడంతో గాజా సిటీ నుంచి వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. తీర ప్రాంత రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. సిటీని వేడాలన్న ఐడిఎఫ్ హెచ్చరికలతో ముందుగానే 3.5 లక్షల మంది తీవ్ర ప్రాంతాలకు వెళ్ళిపోగా, భూతల దాడుల తర్వాత మరో 3 లక్షల మంది గాజా నగరాన్ని విడిచిపెట్టారని సమాచారం. ఇజ్రాయిల్ దాడుల్లో గత 2 ఏళ్లలో 65,062 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా 1,65,697 మంది గాయపడ్డారు. ఈవీఎంపై అభ్యర్థుల కలర్ ఫోటోలు. ఓటింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఐఆర్, ఓట్ల చోరీ వంటి ఆరోపణల వేళ ఓటింగ్ విధానంలో ఎలక్షన్ కమిషన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల బ్యాలెట్ పేపర్లు, అభ్యర్థి ఫోటో స్పష్టంగా ఉండేలా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధానాధికారులకు లేఖలు రాసింది. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల రూపకల్పన, ముద్రణలో స్పష్టత, అందరికీ కనిపించేలా స్పష్టంగా చదవగలిగేలా మార్గదర్శకాలను సవరించినట్లు ఈసీఐ పేర్కొంది. నోటాతో సహా అభ్యర్థులందరి పేర్లు ఒకే రకమైన ఫాంట్లో ఓటర్లు సులభంగా చదవగలిగేలా తగినంత పెద్ద ఫాంట్ సైజులో ముద్రించనున్నట్లు స్పష్టం చేసింది. బీహార్ ఎన్నికల నుంచే రంగు ఫోటోలు, పెద్ద ఫాంట్తో ఈవీఎం బ్యాలెట్ పేపర్లకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపింది. విత్తనాలు ఎప్పుడు తినాలి? శరీరం సమర్థంగా శోషించుకోవడం కోసం కొన్ని విత్తనాలను కొన్ని నిర్దిష్ట సమయాల్లోనే తినాలి. చియా విత్తనాలు. ఈ విత్తనాల్లోని పీచు జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెర మోతాదులను స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి వీటిని ఉదయాన్నే లేదా వ్యాయామానికి ముందు తినాలి. అవిసె. వీటిని ఉదయాన్నే తినాలి. మెత్తగా దంచి తినడం వల్ల పొట్టలోని ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. నువ్వులు. వీటిలోని కాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతుంది. రాత్రివేళ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. కాబట్టి వీటిని రాత్రి భోజనంలో తినాలి. చియా, సబ్జా విత్తనాలను నానబెట్టి తినడం వల్ల వాటి బాహ్య పొర మెత్తబడి పోషకాలు మరింత మెరుగ్గా శోషణ చెందడానికి తోడ్పడే ఎంజైమ్స్ విడుదల అవుతాయి. చియా విత్తనాలను నీళ్లలో నానబెట్టినప్పుడు అవి 12 రెట్లు బరువు పెరుగుతాయి. అలాగే జీర్ణశక్తికి తోడ్పడే జిగట పదార్థాన్ని కూడా విడుదల చేస్తాయి. దాంతో ఆకలి అదుపులో ఉంటుంది. వీటిలో విటమిన్ బి, ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇలా నానబెట్టిన చియా, సబ్జాలను పరగడుపున తీసుకోవడం వల్ల అప్పటి వరకు ఉపవాస స్థితిలో ఉన్న శరీరానికి సరిపడా శక్తి అందుతుంది. అలాగే ఏ విత్తనమైనా 1 నుంచి 2 స్పూన్లకు పరిమితం చేయాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సూపర్ 4కు పాకిస్తాన్, యూఏఈపై గెలుపు. ఈ నెల 21న భారత్తో మళ్లీ ఢీ. ఆసియా కప్లో పాకిస్తాన్ జట్టు సూపర్ 4లో ప్రవేశించింది. గ్రూప్ ఏలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో 41 పరుగులతో యూఏఈని ఓడించింది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగుల స్కోరు చేసింది. ఫఖర్ జమాన్ హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘాతో కలిసి
జమాన్ మూడో వికెట్కు కీలకమైన 61 పరుగులు జోడించాడు. రెండో వన్డేలో ఆసీస్పై భారత్ ఘన విజయం. డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో పాటు బౌలర్లు రాణించడంతో ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 102 పరుగుల తేడాతో గెలిచింది. టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానం కైవసం. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐసీసీ ర్యాంకింగ్స్లో తొలిసారి టాప్ లేపాడు. బుధవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో వరుణ్ 3 స్థానాలు మెరుగుపరుచుకుని ఏకంగా నెంబర్ 1 ర్యాంకును అందుకున్నాడు. కాంస్య పోరుకు అంతిం. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో భారత అమ్మాయి అంతిమ్ పంగల్ కాంస్యం కోసం తలపడనుంది. మంగళవారం జరిగిన మహిళల 53 కిలోల విభాగం సెమీస్లో అంతిమ్ 3-5తో ఒలింపిక్ రజత పతక విజేత లూసియా యుప గుజ్మన్ చేతిలో ఓడింది. ప్రీ క్వార్టర్స్కు సాత్విక్ జోడీ. డబుల్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ముందంజ వేసింది. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ జంట 24-22, 21-13తో మలేషియా ద్వయం జునైదీ ఆరిఫ్ రాయ్కింగ్ యాప్ను ఓడించి ప్రీ క్వార్టర్స్లో ప్రవేశించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.